అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లపై విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఒకే రోజు కూటమి ప్రభుత్వం 100 అన్నా క్యాంటీన్ని ప్రారంభించి మంచి నాణ్యత గల హైజీనిక్ ఫుడ్ని ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి అందిస్తూ ఉన్నారు. 5 రూపాయలకి రైసు, పప్పు, చట్నీ, పెరుగు ఇలా 5 ఐటెంలతో 5 ఐటమ్స్తో 5 రూపాయలకి భోజనం పెడతా ఉన్నారు. 2 పూట్ల ఉదయం పూట టిఫిన్ పెడతారు 5 రూపాయలకి 3 ఇడ్లీ లేదా 2 పూరి లేదా పొంగల్ ఇట్లా 3 ఐటమ్స్తో అన్నా క్యాంటీన్ పెడుతున్నారు. అయితే ఈ అన్నా క్యాంటీన్ మీద వైసీపీ నాయకులు కొంతమంది అనవసరమైన అపాండాలు వేస్తూ ఉన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంది, ఇష్టమైన తింటున్నాడు, నీకు అవసరం లేదు, నువ్వు వెళ్ళబాటు, బెచ్చగాళ్ళం తయారు చేస్తున్నాం ప్రజలు అన్నారు. మరి ఉచిత పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కూడా బిచ్చగాళ్ళు తయారు చేయటమేనా? బిచ్చగాళ్ళు తయారు చేయటం, పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి నువ్వు ఇచ్చే పథకాలన్నీ కూడా బిచ్చగాళ్ళు తయారు చేయటమేనా? మన రాజ్యాంగం ఏం చెప్తుంది? ఉచిత పథకాలు ఇవ్వమని అక్కడ ఉందా? సంక్షేమం చేయమన్నారు అంటే దానికి కూడా లిమిట్ ఉందిగా. నువ్వు దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు ఉచిత పథకాలు ఇచ్చావు. దాన్ని ఎవరన్నా మాట్లాడారా? ఎవరో మాట్లాడారు. అన్నా క్యాంటీన్ పెట్టారు, నువ్వు పెట్టలేకపోయావు, నీ వల్లగా వైసీపీ ప్రభుత్వం టైంలో అది పెట్టారు కూటమి ప్రభుత్వం వారు. దానికి కామెంట్ చేయడం దానికి ఈ వైసీపీ నాయకులు కొంతమంది బిచ్చగాళ్ళు తయారు చేస్తారు ప్రజల్ని. ఎంతోమంది ఆటో డ్రైవర్లు, హమాలీలు, ఈ కొరియర్ బాయ్స్, లేదంటే ఇట్లా మోపెడ్ మీద సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా, అంటే ఒక ఊరి నుంచి ఒక ఊరు ప్రయాణం చేసే వాళ్ళంతా కూడా ఈ అన్నా క్యాంటీన్కి వెళ్ళి మంచి భోజనం తింటారు. ఎంత హ్యాపీగా వాళ్ళు తింటూ ఉంటే మనం చూస్తూ ఉంటే వీడియోస్లో కానీ టీవీలో కానీ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంది, ఎంత మంచి భోజనం పెడతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి వెళ్ళి టేస్ట్ చేసి వద్దామన్నంత విధంగా ఉన్నాయి ఆ వంటలోనూ ఆ వ్యవహారం. అది కూడా ఎవరు ఇస్తున్నారు? ఎవరో దారిపోయే దానే కాదు, హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళు. ఆ ట్రస్ట్ ఎంత గొప్పది ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ. వాళ్ళు ఆ ట్రస్ట్ వాళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకుని హైజీనిక్గా కిచెన్లో పెట్టి హైజీనిక్గా చక్కటి పాత్రలతో నాణ్యమైన పాత్రలు తీసుకొచ్చి అందులో పెట్టి 5 రూపాయలకి ప్రభుత్వం భోజనం పెడతారంటే దాని మీద కూడా కామెంట్ చేస్తే ఎట్లా? ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మనం చేయలేకపోయాము, ప్రతివాడు మంచి చేశాడు, దాన్ని వదిలేయాలి. దాని గురించి కూడా మనం కామెంట్ చేస్తూ ఉంటే ఇంకా మైనస్ మార్కులు పడుతుంది తప్ప ప్లస్ మార్కులు వెళ్ళవు. ప్రభుత్వం మంచి చేస్తే దాన్ని హర్షిద్దాం, అప్పుడు ప్రజల్లో మన వైసీపీ మైలేజ్ పెరుగుతుంది. అంతేగాని విమర్శ అనేది కరెక్ట్ కాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లిలో జరిగిన ఈ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్లో సందర్శించకెళ్ళి డబ్బులు ఇవ్వకపోతే నేను నిరాహారదీక్ష చేస్తానంటే ఆల్రెడీ 22 నాడు యాక్సిడెంట్ జరిగిన రోజు సాయంత్రానికల్లా ప్రభుత్వం 1 కోటి రూపాయలు కాడికి, అది కంపెనీ వాళ్ళలోనే ప్రభుత్వం 1 కోటి రూపాయల కాడికి నష్టపరిహారం చెల్లించారు. మళ్ళీ ఇవన్నీ ఆశాస్పదంగా ఉంటే మన చర్యలు ఔన్నత్యంగా ఉండాలి తప్పితే ఇట్లా ప్రజలు సులభన భావం అయ్యేటట్టు ఏన పరిస్థితి వచ్చేటట్టు కనుక ఉంటే ఇంకా వైసీపీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది తప్పితే మంచి జరగదనేది ఈ సందర్భంగా తెలియపరుస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.